ఏపీలోని రైతులకు శుభవార్త. అన్నదాత సుఖీభవ నిధులకు ముహూర్తం ఫిక్స్. ఈసారి వారికి మాత్రమే. నైరుతి రుతుపవనాలు ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఖరీఫ్ సాగు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో సాగు ఖర్చులకు ఉపయోగపడేలా ప్రభుత్వం సాయం అందించేందుకు చర్యలు చేపట్టింది. ఏపీ రైతులకు బిగ్ అలర్ట్. జూన్ నెలాఖరులోగా అన్నదాత సుఖీభవ డబ్బులు రైతులు ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరైనా కొత్తగా ఈ వీడియో కానీ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదలపై కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రతి ఏటా రైతులకు పెట్టుబడి సాయంగా కూటమి ప్రభుత్వం 3 విడతల్లో అన్నదాత సుఖీభవ పథకం నిధులను రైతులు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తదుపరి నిధులు విడుదలపై ప్రభుత్వం కీలక విషయాన్ని చెప్పింది. నైరుతి రుతుపవనాలు ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఖరీఫ్ సాగు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో సాగు ఖర్చులకు ఉపయోగపడేలా ప్రభుత్వం సాయం అందించేందుకు చర్యలు చేపట్టింది. దీంతో జూన్ నెలాఖరులో లేదంటే జూలై మొదటి వారంలో అన్నదాత సుఖీభవ డబ్బులు అర్హులైన రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఏడాదికి మొత్తం 20,000 ఆర్థిక సాయం అందుతుంది. ఇందులో కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం ద్వారా 6,000, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 14,000 అందజేస్తున్నారు. ఈ మొత్తాన్ని 3 విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పటికే మార్చి నెలలో తొలి విడతగా 7,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయగా ఇప్పుడు రెండో విడత నిధులు విడుదలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. గత విడతలో సాంకేతిక కారణాలు, డాక్యుమెంట్లో పొరపాట్ల వల్ల లబ్ధి పొందని రైతులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పిస్తుంది. రైతు సేవా కేంద్రాల ద్వారా వివరాల్లోని తప్పుల్ని సరిదిద్దుకోవడంతో పాటు కొత్త దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నారు. ఇవి మాత్రం గుర్తుంచుకోండి. అన్నదాత సుఖీభవ నిధులు బ్యాంక్ ఖాతాలో జమ కావాలంటే రైతులు కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పూర్తి చేయాలి. బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ కాని రైతులు 1B ఆధార్ కార్డ్, ఫోన్ నంబర్తో స్థానిక సచివాలయంలో దరఖాస్తు చేయాలి. వీఆర్ఓ, కలెక్టరు నిర్ధారించాక అనుసంధానం ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఆ రైతు అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులవుతారు. గత ఏడాది అన్నదాత సుఖీభవ డబ్బులు అందుకున్న రైతులు ఈ ఏడాది ఆధార్ సీడింగ్ చేయవలసిన పని లేదు. ఆదాయపు పన్ను ఇంతకు ముందు చెల్లించి ప్రస్తుతం చెల్లించిన వారు, ఈ కేవైసీ సమస్యలు, ఇతర ఏదైనా కారణాలతో పథకం లబ్ధి పొందినవారు పూర్తి వివరాలు, ధృవపత్రాలు తీసుకొని వెళ్లి రైతు సేవా కేంద్రాల్లో సంప్రదించవలసిగా ఉంటుంది.